అన్నయ్య. ఏందిరా పవన్ ఇది? నచ్చిన పిల్లని పెళ్లి చేసుకున్నావు, మంచిగా బతుకుతారనుకున్నా. ఇంతలోనే ఏమొచ్చిందిరా నీకు? అయ్యో నా కర్మరా. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టాన్ని అనుకున్నా పవి. ఇలా మధ్యలోనే నన్ను వదిలేసిపోయేంత కష్టం నీకేమొచ్చింది? అవును, ఆ రోజు ఫోన్ కింద ఏదో లెటర్ చూసాను. లెటర్. సంధ్య, ప్రేమన్నావు, పిల్లన్నావు, చివరికి నమ్మించి మోసం చేశావు. కనీసం వచ్చే జన్మకైనా నేను నీకు నచ్చాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను. పవి, నువ్వు పని చేసుకో, నేను చూసా. సరే సంధ్య. మేడం, సంధ్య అంటే మీరేనా? ఎస్, నేనే. మీకు పార్సల్ వచ్చింది మేడం. ఓటీపీ ప్లీజ్. 2244. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సంధ్య, ఏందది? ఏదో ఆర్డర్ చేసినట్టున్నావు. నాకు డ్రెస్ పవి, ఆఫీస్లో 2 పెద్ద కోతులు గోల, అందుకే ఇది. సరే. పవి, ఈ డ్రెస్ ఎట్లుంది? బాగుంది సంధ్య. హాయ్ మచ్చా. ఏ సంధ్య, ఏంటి ఇంత చేంజా నీలో? షాక్ అయ్యారా సార్? రాత్రి మీ వాట్సాప్ చాట్ చూసినా, నేను మీ లెక్క తయారైనా. ఓకే. ఓకే, బాయ్ మచ్చా. ఏ సంధ్య, టైం అయింది కదా, నిన్ను మీ ఇంటి ముంగట దింపేస్తా. సరే మచ్చా. తీసుకో బేబీ. బేబీ, నీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? ఎంతమంది పిల్లలు? మచ్చా, నాకు పెళ్ళై జస్ట్ 6 months అయింది. అంతేనా? పిల్లలు లేరు మాకు. అవునా?
మా హబ్బీ పేరు పవన్. అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లా ఉంటాడు. చాలా మంచోడు. ఓకే సరే, రేపు నా బర్త్డే ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి బేబీ. ఏంటి మచ్చా స్పెషల్? నువ్వే నా బర్త్డే స్పెషల్. గీసుంటే నాకు పెద్దగా ఇష్టం ఉండవు మచ్చా. గీసారి కానీ నెక్స్ట్ టైం చూద్దాం. నువ్వు రాకపోతే నేను కేక్ కూడా కట్ చేయను. చూస్తా. మచ్చా గిదే మా ఇల్లు, గిడాపు. రైట్ మచ్చా, గిదే మా ఇల్లు. పైకి రా, ఇల్లు చూసి పవన్ పరిచయం చేసుకుంది కానీ. ఫస్ట్ నా బర్త్డేకి మా ఇంటికి నువ్వు రా, ఆ తర్వాత నేను మీ ఇంటికి వస్తా. బాయ్ బేబీ. బాయ్ మచ్చా. కున్నా బాస్. హలో హిమా, మంచిగున్నావానే? హాయ్ సంధ్య, నేను మస్తున్నా కానీ నువ్వు పవన్ ఎట్లున్నారు? ఆల్ హ్యాపీసే. సర్నే చెప్పు, ఫోన్ చేసినావు. ప్రజెంట్ డ్యూటీలో ఉన్నా. అవునా? నాకు మంత్ వచ్చింది. హా. సాయంత్రం 6 గంటలకి మా బాస్ బర్త్డే పార్టీ ఉంది. సో పోవాలే. జర నాకు ఫోన్ చేసి గుర్తు చేయవే. నా మతిమరుపు గురించి నీకు తెలిసిందే కదా. అవునులే. విస్పర్ కొనుక్కుని పార్టీకి అటెండ్ అయ్యి ఇంటికి పోవాలి. పవి నా కోసం తినకుండా వెయిట్ చేస్తుంటాడు. సర్నే చేస్తా. ఈ టైంలో సంధ్య మెడికల్ షాప్ కిందకి పోతుంది. ఎక్కడున్నావు? తీసుకున్నావా లేదా? ఇప్పుడే మెడికల్ షాప్కి వచ్చిన. ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? అయినా మా ఇద్దరు కండోమ్ అవసరం లేదు కదా. గిన్నె తీసుకునింది. మోసం చేస్తున్నావు కదా. ఇది దీని బాసు కడిల్లు అనుకుంటా. కానీ పక్కన పడిన నీకు ఎంత బాగా రెడీ అయిపోతున్నావు. ఇంటికాడ నాతోనే రోజు ఆఫీస్ అని చెప్పి వీడి పక్కలో పంటున్నావు. ఏయ్ మచ్చా, మెల్లగా మచ్చా. అయినా ఎందుకు మచ్చా అంత తొందర నీకు? అవును బేబీ, టైం అవుతుంది కదా. జల్దీగా నువ్వు ఇంటికి పోవాలి. ప్రేమ పెళ్ళి నాతో పండుకునుడు గానితో ఏం నాటకం ఆడినావే. ఛీ. సరే గాని ముందైతే గి చూస్తావు. ఏంది మచ్చా నీకంత తొందర? మీ ఇంటి దాకా వచ్చిందా నీ లోపలికి రాకుండా ఉరుకుతానా? మళ్ళీ చల్లగా జ్యూస్ తాపుతున్నా కుసబెట్టి. అది కాదు బేబీ, కేక్ కటింగ్ టైం అవుతుందని. గది సరే, యాడా నువ్వు కేక్ కట్ చేసేది? ఈడెవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఆన్ ద వే బేబీ. ఓ ఓకే. బేబీ
నీకు ఇష్టం లేదా? ఏం మచ్చా? నువ్వు మీ పవన్ చేస్తారు కదా, అదే బేబీ. అదే ఏంది? ఏం కావాలి? అన్న తాగే ముందు ఇవ్వన్న. ఏ బ్రాండ్? అన్న నాకు బ్రాండ్ పేరు తెలియదే. ఇదే ఫస్ట్ టైం నేను తాగుడు. తాగితే మత్తెక్కాలి, కోపం రావాలి. గసంటుంది ఉంటే ఇయ్యన్న. సరే ఇస్తాగు. ఇగో తీసుకో. అన్న సిగరెట్ ఇయ్యన్న. ఏం సిగరెట్ కావాలి? ఏదో ఒకటి ఇయ్యన్న. చిల్లరొద్దా? వద్దు. ఎలా తాగాలి? హలో చెప్పరా మామా. రేయ్ ఎక్కడున్నారా? ఏమైందిరా? ఇంకేం కావాలరా? నా జీవితాన్ని సంక నాకు ఇచ్చిందిరా. ఎవల్రా? ఆ ఫాల్తూ మొక్కంది. ఏం చేసిందిరా? రేయ్ ఏమైందిరా? రేయ్ ఎవర్రా? ఇంకెవలరా? నా దొంగ పిల్లం నాతో ఇన్స్టాలో మెసేజ్ చేసి నన్ను, నా తల్లిని, నా చెల్లిని దూరం చేసి ఇప్పుడు దాని బాస్ గుణశేఖర్ గారితో వాట్సాప్లో చాటింగ్ చేస్తుందిరా. రేయ్ ఇసంటోల్ని ఇడిచిపెట్టొద్దురా. దాన్ని నాడు ఇడిచిపెట్టి నువ్వు ఊరికి రారా ఫస్ట్. ఇదంతా నిన్న మొన్నరా. ఇవాళ ఏకంగా వాడు పక్కలో పోయి పడుకునిందిరా. ఆ దేడు దివా నమ్మకంది. రేయ్ పవన్, ఈ జాగలే నేనుంటే ఆడ్నే ఇద్దరిని ఖతం చేస్తుంటి. సరే సరే గాని నువ్వైతే ఊరికి రా ఫస్ట్. నేను వాళ్ళ సంగతి చూసుకుంటా గాని. రారా. సరేరా, నేను ఇంటికి పోతున్నా, ఉంటా. జాగ్రత్త రే. ఏంది బ్రో గీ టైం దాకా లవ్ ఫెయిల్యూరా? లైఫే ఫెయిల్యూర్ బ్రో. నా పిల్లవే నన్ను మడుగుడిపోయింది బ్రో. ఓ పోయి పోయి పెళ్ళంతో పెట్టుకున్నావా? నీ కర్మ. పో పో. ఏందిరో ఆడాల రీతి, నేతి బీరాకాయ నీతి, నమ్మి నోడి బతుకునట్టేట ముంచేటి నంగనాచి ఈ నాతి. వేసిందిరా ప్రేమ వేషం, చేసిందిరా పచ్చి మోసం, మరచి ఉండలేను మనసు నాపలేను బ్రతకాలి ఎవ్వరి కోసం. మేడి పండు లాంటి తన గుట్టు తెలిసెరో, గుండెలోన గరళం పొంగింది చూడరో. మేడి పండు లాంటి తన గుట్టు తెలిసెరో, గుండెలోన గరళం పొంగింది చూడరో. ఎందిరో ఆడల రీతి, నేతి బీరకాయ నీతి. ఎందిరో ఆడల రీతి, నేతి బీరకాయ నీతి.
రోజంతా ఒళ్ళొంచి కష్టించిన రాత్రిలోని దూర నిమ్మల్లుని మతి చెడ్డ నాలాంటి పిచ్చోడికి రేపవలైనా జాగారమే. రోజంతా ఒళ్ళొంచి కష్టించిన రాత్రిలోని దూర నిమ్మల్లుని మతి చెడ్డ నాలాంటి పిచ్చోడికి రేపవలైనా జాగారమే. రోడ్డు మీద చెత్త ఊడ్చి పారేసిన స్వచ్ఛ భారత్ అంతా మీ వల్లనే. మనసులోని చెత్త బయటేయడానికి మాయదారి మందు తాగొస్తేనే. ఎందిరో ఆడాల రీతి నేతి బీరకాయ నీతి. ఓ అన్న మా అన్న పోలీసన్నా దిక్కు మొక్కు నాకు నువ్వేనన్నా. ఫిర్యాదు రాసిస్తా తీసుకుంటావా, దొంగిలించిన మనసు వెతికిస్తావా. ఓ అన్న మా అన్న పోలీసన్నా దిక్కు మొక్కు నాకు నువ్వేనన్నా. ఫిర్యాదు రాసిస్తా తీసుకుంటావా, దొంగిలించిన మనసు వెతికిస్తావా. కాళిదాసునైన దేవదాసురాగా మార్చేటి మా తంగులమ్మాయిలు. పవనుగాడి బాధ కృష్ణ గీతలాగా నమ్మరండి జనులందరూ. వేసిందిరా ప్రేమ వేషం, చేసిందిరా పచ్చి మోసం. మరచి ఉండలేను మనసు నాపలేను, బ్రతకాలి ఎవరి కోసం. మేడి పండు లాంటి తన గుట్టు తెలిసెరో, గుండెలోన గరళం పొంగింది చూడరో. మేడి పండు లాంటి తన గుట్టు తెలిసెరో, గుండెలోన గరళం పొంగింది చూడరో. హలో హలో, హలో నమస్తే సార్. నమస్తే. ఎవరు? నా పేరు పవన్ కుమార్. నేను మీ ఆఫీస్లో పనిచేస్తున్న సంధ్య హస్బెండ్ని. చెప్పండి. ప్లీజ్ కాల్ కట్ చేయకండి, రిక్వెస్ట్. ఓకే ఓకే, చెప్పండి. ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద మిమ్మల్ని కలవాలి, ప్లీజ్ కాదనుకుర్రి. సరే సరే, ప్లేస్ టైం చెప్పండి, కలుద్దాం. టైము ప్లేసు మీకు వాట్సాప్ చేస్తాను సార్. ప్లీజ్ ఈ ముచ్చట మన మధ్య ఉండండి, మా సంధ్యకు కూడా తెలియకండి. కొంచెం పర్సనల్, ప్లీజ్. ఓకే, ఆల్ రైట్. బేబీ, నేను నీకు తర్వాత చేస్తాను ఫోను. ఎవరు బాస్? మన సంధ్య. ఏంటి బాస్, నెక్స్ట్ బర్త్డే తనతోనేనా? రేపు సాయంత్రం తనతోనే నా బర్త్డే. సంవత్సరానికి ఎన్ని బర్త్డేలు చేసుకుంటారు బాస్? రూమ్ లైటింగ్ బాగుంది బాస్. మీ అందరి కోసమే బేబీ. హాయ్ సార్, మీకు కాల్ చేసిన పవన్ని నేనే. ఓకే, రండి సార్, గెట్ కూర్చుందాం. ఇక్కడ? ఇక్కడే సార్. సరే పదండి. చెప్పండి, ఏదో ప్రాజెక్ట్ అన్నారు. ముందేద్దాం సార్, ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం సార్. సరే, మీ ఇష్టం. ముందు మందు, ఆ తర్వాతే ప్రాజెక్ట్.
Cheers. ఓకే. ఒరే వద్దురా, ఒరే ఇక చాలరా. ఇదొక్కటేరా, ఏసై. నా వల్ల కాదురా. నన్ను నువ్వే తీసుకెళ్ళాలరా. ఒరే పవన్, ఏంద్రా ఇది? సంధ్య మొగుడను ప్రాజెక్ట్ అన్నావు రే. బతకం నీ ప్రాణాలు, ముందు ఎరా. అదే ఎందుకురా? ఎందుకో నీకు తెలవదా? ప్లీజ్ చెప్పురా. నా పెళ్ళం పక్కన పండినందుకు, అది నువ్వు కలిసి నన్ను మోసం చేసినందుకు. మేమేం మోసం చేసినాము? ఈ చేత్తో నా పిల్లని ఎక్కడెక్కడ పిసికినావు. ప్లీజ్ సేవ్ మీద. ఈడ నువ్వు సచ్చినాక ఇంటికి పోతా, సంజని చంపుతా. నీ పెండ్లాం దేవతరా, తను చాలా మంచిదిరా. అసొంటి పెండ్లం దొరికినందుకు సంతోషించు. నేను నీ పెండ్లాం దగ్గర వందామని ట్రై చేసింది వాస్తవమే. మేము తప్పు చేయలేదురా, మమ్మల్ని నమ్మురా. నా కొడుకు.
ఈ తప్పు చేయలేకపోయి ఆ విషయం నీకు చెప్పుకునే అవకాశం కూడా నాకు నువ్వు ఇవ్వలేకపోయా. ఈ తప్పు చేయలే. సరే సరే, థ్యాంక్స్ హిమా, బాయ్. సర్లే, జల్దీ కేక్ కటింగ్ కానీ, నేను ఇంటికి పోవాలి. పవి నా కోసం ఎదురు చూస్తుంటాడు. అంటే నా మీద ఇష్టంతో రాలేదా ఇక్కడికి? చిచ్చి, మీ ఆఫీస్లో కస్తూరి సువర్ణ టార్చర్ భరించలేక మచ్చ అని నేను, బేబీ అని నువ్వు పిలుస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉండేది, కానీ భరించిన. అయితే నువ్వు వాళ్ళలా కాదనమాట. నువ్వు చాలా స్ట్రిక్ట్ బేబీ. నిజంగా నీ పవన్ చాలా అదృష్టవంతుడు. గీయాల నాకు మంతొచ్చింది. అయినా మీరంటే గౌరవంతో గిడికొచ్చిన, మీరంటే కామంతో కాదు. సరే కూల్ బేబీ, వాటర్ అయిన తాగు. గీయన్ని ఏమొద్దుది, నేను పోతా. ఓకే సార్, నేను ఇంటికి పోవాలి. నా కోసం నా పవి ఎదురు చూస్తుంటాడు. ఓకే ఓకే, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నేను పోతా. నేను తప్పు చేయలే బావే. బావే, నేనెవరి కోసం బతకాలి? బావే, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే. బావే, నువ్వు ఎట్లా అనుకుంటావు బావే? బావే, నన్నేం చేసిపోతావు అనుకోలే బావే. ఇంత పని చేస్తావు అనుకోలే బావే. బావే, బావే, నన్ను నీతో తీసుకుపోకూడదా బావే? అయ్యో, నేనే తప్పు చేయలేదు. నన్నేం చేసిపోయినవా? నా చెక్కను నేను ఎవరి కోసం బతకనయ్యా? అయ్యో పవి. అయ్యో వదినా. అయ్యో సంధ్య, ఏమైందిరా? ఏమైంది డాక్టర్? కంగ్రాచులేషన్స్ అమ్మా, మీ కోడలు ప్రెగ్నెంట్ అయింది. బిడ్డ పవన్, నేను మీ చెల్లె మీ దగ్గర లేనప్పుడు మాకు దూరమైనావు. ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల ఇప్పుడు మాకు దగ్గర అవుతున్నావు. వదిన, కంగ్రాచులేషన్స్. ఎక్కడున్నావు? తీసుకున్నావా లేదా? ఇప్పుడు వచ్చినా తీసుకుంటున్నా 5 minutes అన్నా. ఆలస్యం అమృతం విషయం అంటారు, కానీ గదో అద్భుతం అని ఎవ్వడు చెప్పలే. ఈ ప్రేమలో తొందర, అనుమానం అస్సలు పనికిరాదు. ఇన్స్టా, వాట్సాప్ల్లో చాట్ చేసి ప్రేమించుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి సముద్రం ఓ చెరువులా కనపడుతుందేమో. దిగి ఈత కొడదాం అనుకుంటారు, కానీ దిగిన తర్వాతే తెలుస్తుంది గదో సముద్రం అని, గందులోంచి బయటపడు చాలా కష్టమని. గప్పుడే తెలుస్తుంది బిగబట్టిన ఊపిరి కూడా భారమవుతుందని. గీ ముందే తెలిస్తే ఎవ్వడు గీ చెరువులోకి దూకడు. గందుకే ఆలస్యం ఓ అద్భుతం. గీ అద్భుతాన్ని ఆస్వాదించాలంటే ఆలోచించి ఆలస్యంగానే ప్రేమలో పడుర్రి. కానీ ఒక్కసారి మీ అమ్మాబాబుల గురించి ఆలోచించరు. ఇదే అస్తమించిన మన పవనుడి ప్రేమ కథ. మళ్ళీ ఉదయించినాక కలుద్దాం. మీ సంతోష్ టాలెంట్.